ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్లో నివసించే పీవీటీజీకి చెందిన బైగా కుటుంబాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు. జగతిన్ భాయ్ బైగా, ఆమె భర్త ఫూల్ సింగ్ బైగాతో సహా 3 కుటుంబాలకు ఆహ్వానం అందింది. వీరు ఏళ్లుగా ప్రాథమిక సౌకర్యాలకు సైతం దూరంగా ఉండిపోయారు. కొన్ని నెలల క్రితమే సోలార్ ప్యానెల్స్ ద్వారా వీరి ఇళ్లకు విద్యుత్ లభించింది. పైగా తెగకు చెందినవారు ఎక్కడెక్కడుంటారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కుటుంబాలనే ఎందుకు గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు? పైగా తెగవారు పాటించే నియమాలేంటి ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ కాలంలో కూడా మన దేశంలో అభివృద్ధి చెందని మారుమూల గ్రామాలు, స్మార్ట్ టెక్నాలజీకి అలవాటు పడని తెగలు ఉన్నాయి. అలాంటి వారిలో ఈ బైగా తెగ ఒకటి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ తెగకు చెందిన వారు ఉంటున్నారు. వీరిలో చాలా మంది ఇంతవరకు రైలు ప్రయాణం కూడా చేయలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. వీరిలో అనేక మందికి శరీరమంతా పచ్చబొట్లు ఉంటాయి. భూమిని పదే పదే దున్ని వ్యవసాయం చేయడాన్ని వారు తప్పుగా భావిస్తారు. భూమిని అలా దున్ని వ్యవసాయం చేయడం అంటే తమ తల్లి రొమ్మును చీల్చినట్లే అని భావించే బైగా తెగవారు తల్లిని అలా బాధ పెట్టడం ఇష్టం లేక ఒకసారి వ్యవసాయం చేసిన భూమిని మళ్లీ దున్నరు. వీరి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. వీరు ప్రధానంగా కోడో మిల్లెట్, కుట్కీ అని పిలువబడే మొతక ధాన్యాలను ఉడికించి తింటారు. అడవిలో దొరికే పండ్లు, కూరగాయలతో పాటు చేపలను ఆహారంగా తీసుకుంటారు. కడవని గ్రామ పంచాయతీ పరిధిలోని పటాపురి గ్రామానికి చెందిన జగతిన్ భాయ్ బైగా తనను రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లు తాము చీకట్లోనే నివసించామని, కీటకాలు, పాములు పెడద ఉంటే తమ గ్రామాల్లో నేటి ప్రభుత్వం సోలార్ విద్యుత్ వెలుగుని నింపిందని తెలిపారు. ఒకప్పుడు సోలార్ ప్యానెల్ను వంట చేసుకునేందుకు వాడేవారమని, దాని ఖరీదు 7 నుంచి 8 రూపాయలు ఉండేదని జగతిన్ భర్త ఫూల్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు 24 గంటలు వస్తున్న సౌర విద్యుత్ బైగా తెగ జీవితాలను మార్చే ఒక గేమ్ చేంజర్ అయింది. ఈ ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనమని బైగా కుటుంబాలను రాష్ట్రపతి ఆహ్వానించడం ఆ తెగవారికే కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తానికి గర్వకారణమైంది. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి యావత్ దేశానికి తెలుస్తుంది. ఈ ఘట్టం బైగా తెగల జీవితాల్లో వచ్చిన మార్పుకు సజీవ సాక్ష్యంగా నిలవబోతోంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.